పేరు PRL మోటివేషన్ స్పీకర్. సరే, మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. నా సైడు అన్నీ చూడండి, జాగ్రత్తగా వినండి లాజిక్. అయితే చాలా మంది పుడతాం 134 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టాడు. ఇప్పుడు మనం కూడా పుట్టినాం. మనతో పాటు జంతువులు పుడుతున్నాయి, కుక్కలు పుడుతున్నాయి, పందులు పుడుతున్నాయి, ఎన్నో రకాలుగా జీవరకసులు కూడా పుడుతున్నాయి. అయితే ఒక చెట్టు పైన 4 గొంగులు పురుగులు కూడా పుట్టాయి. అయితే 4 గొంగులు పురుగులు పుట్టి అవి మంచిగా హ్యాపీగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి. అయితే ఒకరోజు అక్కడ తెల్లటి పావురం అక్కడ వచ్చి ఆ కొమ్మ మీద వాలింది. వాలినప్పుడు ఆ కొమ్మ మీద వాలిన తర్వాత ఆ పావురంకి ఈ గొంగులు పురుగు కలిగింది. కలిగినప్పుడు దానికి దురద వస్తుంది. ఏంది నాకు దురద వస్తుందని కాలు చూసుకుంటే గొంగులు పురుగు ఉన్నది. ఎవరైనా గొంగులు పురుగును ఎవరు ఇష్టపడరు, ఎవరు దగ్గర తీసుకోరు. దాన్ని చూస్తేనే అసహ్యంగా ఉంటది. అది చాలా బాగా, చాలా గలీజ్ గా, చాలా నీచంగా అసలు నువ్వు నాకు దుర్గ వస్తుంది, అసలు నీ పుట్టకేంది, నీ బతికేంది, నీ ఎందుకు పుట్టావు, అసలు పుట్టడే కాదు, నువ్వు ఎందుకు పుట్టినావు ఇంత దరిద్రంగా, నేనెంత బాగున్నా అని పావురం ఎగతాళి చేసి వెళ్లిపోయింది. వెళ్లిపోతే అక్కడ ఆ గొంగులు పురుగులు అనుకుంటున్నాయి. ఒక గొంగులు పురుగు ఏడుస్తుంది, ఒక గొంగులు పురుగు నాకు ఈ బాధ తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒకటి కింద దూకి చనిపోయింది. అలా గొంగులు పురుగులు మాట్లాడుకొని, అయితే ఒక గొంగులు పురుగు నేను మారాలి, నేను అప్డేట్ కావాలి, నేను ఎంతో సమాజానికి ఉన్నతంగా కనబడాలి అని చెప్పి ఆ కొమ్మ అంచున పోయి అక్కడ అప్డేట్ కావడానికి సిద్ధమైంది. సిద్ధమై ఆ కొమ్మ ఆనుకున్న తర్వాత అది గొంగులు పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ఎంతో కష్టపడ్డది, ఎంతో ఇబ్బంది పడ్డది, ఎంతో బాధలు అనుభవించింది గొంగులు పురుగు. అయితే ఒక రోజు వచ్చింది, సీతాకోక చిలుకగా మారింది. మారిన తర్వాత మళ్ళా పావురం వచ్చింది. పావురం వచ్చిన తర్వాత పావురం అంటే ఇక్కడ గొంగులు పురుగులు లేవు అని పావురం ఎగతాళి అంటే అక్కడ సీతాకోక చిలుక ఏమంటదంటే, హాయ్ ఎవరు నువ్వు అని పావురం అడిగినప్పుడు ఆ పావురం గొంగులు పురుగు సీతాకోక చిలుక మారిన తర్వాత నేను ఇక్కడ, నువ్వు ఇన్ని రోజులు నన్ను ఎగతాళి చేశావు, ఇన్ని రోజులు నన్ను కించపరిచావు, నన్ను ఇన్ని రోజులు నువ్వు ఎందుకు అసలు భూమి మీద అని చాలా బాధపెట్టావు. కానీ నేను ఇప్పుడు సీతాకోక చిలుకగా మారానన్నప్పుడు నువ్వు ఒకటే కలర్ గా ఉన్నావు, కానీ నేను ఎన్నో రంగులుగా ఉన్నా అని చెప్పినప్పుడు అది తల దించుకొని అవమానంతో పావురం వెళ్లిపోయింది. అయితే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎంతో గొంగులు పురుగులాగా ఎంతో అవమానాలు పడి, నువ్వు చదువుకే రావద్దు, నువ్వు అసలు చదవడమే వేస్ట్, నువ్వు బతుకుడే వేస్ట్, మా దగ్గర ఉండద్దు, మా నీరు తాగద్దు, మాలాగా ఉండద్దు అని చెప్పి బాధపరిస్తే, కానీ ఆయన ఒకటి అప్డేట్ అయ్యాడు. గొంగులు పురుగులాగా సీతాకోక చిలుకగా మారడానికి ఆయన చదువును ఎంచుకున్నాడు. ఆ కొమ్మకు ఎలాగైతే ఆ గొంగులు పురుగు ఎంచుకున్నదో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకు ఎన్నుకున్నాడు. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ఏమి ఇవ్వకండి. 10 ఎకరాలు ఇచ్చినా, మీ దగ్గర ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లు ఉన్నా ఉపయోగం లేదు. కానీ మీ పిల్లలకు చదువునివ్వండి, మీ పిల్లలకు చదువు నేర్పండి. ఏమి ఇచ్చినా ఏమి లేకపోయినా మీ పిల్లలకు చదివిస్తే మీ పిల్లలు ఎలా ఉంటారంటే, మీ ఊరికి వస్తే ఒక గొప్పగా ఉండాలి, గొప్ప ఉన్నతమైన వ్యక్తుల్లో ఉండాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలి అనుకుంటే ఖచ్చితంగా చదువు మాత్రం గొప్ప స్థాయిలో తీసుకెళ్తుంది. IAS కావాలన్నా, IPS కావాలన్నా, గొప్ప స్థాయిలో ఉండాలన్నా, అందరి సైలెంట్ కొట్టాలన్నా, అందరి కన్వెన్ గా ఉండాలన్నా, డోర్ తీసేవారిగా ఉండాలన్నా, డోర్ వేసేవారిగా ఉండాలని కొడుకు అనుకుంటే నువ్వు ఆస్తులు ఇవ్వద్దు,
4 గోడల మధ్యలో పుట్టి 4 గోడల మధ్యలో పెరిగి 4 గోడల మధ్యలో చనిపోవడానికి వీలేదు. మీ పిల్లలు ఖచ్చితంగా చదువులు నేర్పించండి. మీ పిల్లలు ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారు. ఎందుకంటే కేవలం చదువు మాత్రమే మీరు ఇవ్వాలి. చదువులు నేర్పించండి. నేను నిన్న స్టేటస్ చూసిన ఒక గొర్రెలు కాసే ఒక వ్యక్తి ఐఏఎస్ గా ఐపీఎస్ గా మారి దానికి గల కారణం ఏంటి? చదువు మాత్రమే. చదువు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. చాలా మంది పిల్లలు పల్లెటూరులో కళ్ళు తీస్తున్నారు. తండ్రి కళ్ళు తాగుతున్నాడు, లేకుంటే బీరు తాగుతున్నాడు, గోడలు తాగుతున్నాడు, దర్జాగా తిరుగుతున్నాడు. కానీ పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? పిల్లలకి ఏం చూయిస్తున్నాం? పిల్లలకి ఎలా అప్డేట్ కావాలని మనం ఎలా చూయిస్తున్నామో మనం తెలుసుకోవాలి. వాళ్ళ ముందు మనం అప్డేట్ కావాలి. మన పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. అది కేవలం చదువు మాత్రమే ఇస్తుంది. చదువు మాత్రమే ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. మీరు చదువును మాత్రం తప్పకుండా ఇవ్వండి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల నేర్చుకున్న పాఠం. ఖచ్చితంగా అంబేద్కర్ ఫోటో చూసినప్పుడల్లా నా కొడుకుని ఎలా తయారు చేయాలని వీళ్ళ తప్పన పెరగాలి. అంతేగాని నా కొడుకుకు ఒక జీతగాని గానో, లేకుంటే పనికిరాని రోడ్డు మీద తాగుబోతు గానో, లేకుంటే వేస్ట్ గా తిరిగి పత్తలాట ఆడి పనికిరాని మీద మారడాన్ని చూడొద్దు. మీ పిల్లల్ని ఐఏఎస్ గా చూడండి. మీ పిల్లల్ని గొప్ప వ్యక్తులుగా చూడండి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పించాడు. జాగ్రత్తగా మీరు చదువును మాత్రం ఇవ్వండి. మీరు డబ్బులు ఇచ్చినా ఉపయోగం లేదు, మీరు ఎంత ఆస్తి ఇచ్చినా ఉపయోగం లేదు. మళ్ళా చెప్తున్నా, చదువు మాత్రం ఇవ్వండి. చదివే మీ పిల్లల్ని గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా మారుతుందని ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలు నన్ను ఆహ్వానించి ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.